మాస్టర్స్, ఇప్పటికి మనము ఎన్నో కథలు చెప్పుకున్నాం. ఈ కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రకరకాల కథలు అంటే మన ఆత్మ అభివృద్ధికి కావాల్సిన నాలెడ్జ్, జ్ఞానం అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేశాం. అన్నీ చేసిన తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొంచెం నీరసంగా ఉంటది. నీరసం అంటే మానసిక నీరసం. శారీరకంది మనం ఎలాగో ఒకరోజు ఉపవాసం ఉంటే కూడా నీరసం వస్తది. కానీ మానసికంగా నీరస పడిపోతాం. అంటే చాలా ఆహ్, బలహీనంగా అయిపోతాం. కొన్నిసార్లేంటంటే మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తాం. ఇన్ని కథలు విన్నా, ఇన్ని చదువుతున్నా, అన్ని భగవంతుడి ధ్యానంలో ఉన్నా కూడా తప్పులు చేస్తాం. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ మనకెప్పుడూ గుర్తుండాలి. ఎందుకంటే మనం తప్పులు చేసేటప్పుడు మనకు కథ గుర్తు రావాలి. అది ఎలాంటి కథ అంటే మనం తప్పులు చేసినప్పుడు పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, అలానే పక్క వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు మనము ఎప్పుడో తెలుసుకున్నామనుకోండి వాళ్ళు ఇబ్బంది పడ్డారని. అంటే ఒక చనిపోయే ముందు తెలుసుకున్నామనుకోండి. అప్పుడేం లాభం? అప్పుడు మనకు టైం గూడా ఉండదు. అందుకనే మనం ఎరుకలోకి రాగాలంటే జ్ఞానం తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం తెచ్చుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కథల గురించి చెప్పుకుంటున్నాం. చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఎరుకలో ఉంటే మనము గుర్తొచ్చినప్పుడల్లా అరే! ఇలా అవుతే కష్టమవుతుంది వేరే వాళ్ళకి అనే అవగాహనతో ఉంటాం కాబట్టి తప్పులు తక్కువ చేస్తాం. ఇదంతా ఒక సెల్ఫ్ క్లెన్సింగ్ ప్రాసెస్. అంటే మన ఆత్మ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇంకా ఇంకా మంచిగా ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే మన చుట్టుపక్క వాళ్ళందరిని కూడా సుఖపెట్టే బాధ్యత మనది. ధర్మ మార్గంలో ఉండాలి. అలానే అందరితో మంచిగా ఉన్నప్పుడు వా వాళ్ళనెవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బందంటే కొట్టి తిడితేనే ఇబ్బంది కాదు. వాళ్ళని అర్థం చేసుకోకపోవడం కూడా ఇబ్బందే. అలాంటి కథ ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా బద్ధకస్తుడు. ఎంత బద్ధకస్తుడంటే కంచంలో అన్నం పెట్టుకోవడానికి మనం కంచంలో గెరిటేస్తాం కదా! అన్నం వండుకున్న తర్వాత గిన్నెలో పెట్టుకుంటాం అన్నం పళ్ళెం దగ్గర పెట్టుకుంటాం. ఆ గెరిట తీసి కంచంలో అన్నం వేసుకోవడానికి కూడా బద్ధకమే. ఎవరైనా ఏస్తే తింటాడు. లేపోతే అలానే కూర్చుంటాడు వాళ్ళొచ్చేసేదాకా. అంత బద్ధకం. ఇక మరీ సోమరితనంలో ఇంక విపరీతం అనమాట. ఇవాళ రేపు అట్లా చాలా తక్కువ మంది కనిపిస్తారు గానీ, ఇలాంటి వర్షన్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది మన ఇళ్లల్లో ఏమీ లేదు. అంటే కనీసం వాళ్ళు అన్నమైతే తింటారు. భోజనం టైంకి అట్లా తింటారు. టైంకి తింటారు, పడుకుంటారు. కానీ వేరే ఏ పని చేయరు. వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇంటికి కావాల్సిన ఒక్క పని కూడా చేయడు. అది ఒకప్పుడు ఉండేది. ఈ మధ్య బాగా తగ్గిపోయిందనుకోండి. కానీ ఒకప్పుడు తాతయ్యలు, అమ్మమ్మలు టైంలో అమ్మమ్మలన్నీ చేసేవారు. నానమ్మలన్నీ చేసేవారు. తాతయ్యలు మాత్రం అలా ఉండేవారు. మంచి కండువా యేసుకొని కూర్చునేవారు. అరుగు మీద కూర్చునేవారు. పేపర్ చదువుకునేవారు. అంతేగాని ఇంక ఏ పని చేయరు. బద్ధకం అనేది అదొక లక్షణం. సో, ఈ అతనికి కూడా ఆ బద్ధకంలో కూడా సోమరితనం విపరీతమైన సోమరితనం ఈ అబ్బాయికి. అమ్మ లేదు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నుండేవాడు. అమ్మ లేదు అని చెప్పేటప్పటికి ఇంకొంచెం గారాబం చేస్తారు గదా! ఊరంతా గారాబం చేసే గారాబం అంటే అయ్యో పాపం, అయ్యో పాపం అంటే ఇంకా ఎక్కువైపోయింది. ఆ సోమరితనం ఇంకా ఎక్కువే. పుట్టడం అట్లా ఎవరు పుట్టరు. అవన్నీ అలవాట్లు. మనం తెచ్చుకున్న అలవాట్లు. ఇంకా ఎక్కువైపోయింది విపరీతంగా. వాళ్ళ నాన్న ఏం జేసేవాడు, పొలం పనులు ఇది పాతకాలపు కథ. పొలం పనులకెళ్ళేవాడు. ఈ అబ్బాయినేమో ఇంట్లో ఉంచేవాడు. ఈ పొద్దున్నే ఎళ్తారుగా తెల్లవారు 6:00 ఎళ్ళిపోతారు పొలంకెళ్ళేవాళ్ళు పొద్దున్నే ఎళ్ళిపోయి మళ్ళెప్పుడో సాయంత్రం 6, 7 వస్తారు. అట్లా పొలంకెళ్ళేటప్పటికి ఈ అబ్బాయి లేసేవాడు గాదు. వచ్చే వరకు తినేసి కూర్చునేవాడు. మళ్ళీ వాళ్ళ నాన్నొచ్చి వంట చేస్తే తినేసి పడుకునేవారంతే. ఈ రోజంతా ఈ పిల్లవాడు ఏం జేస్తున్నాడో ఆ నాన్నకి తెలీదు. ఆళ్ళ నాన్న ఏం జేస్తున్నాడో ఈ పిల్లవాడికి అంతకన్నా తెలీదు. వాడికి తెలిసిందల్లా తినడం, పడుకోవడం, అటు ఇటు పక్క చూడడం, వరండాలో కూర్చోవడం. ఏంటో అంతే ఇంకేమి చేసేవాడు కాదు. అంత బద్ధకస్తుడు. అయితే ఇక మరి ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయింది గదా! ఇట్లాంటి అలవాట్లున్న వాళ్ళకి ఎవరు పిల్లనిచ్చి చేయాలనుకోరు. ఎందుకంటే పిల్ల ఇబ్బంది పడతది పెళ్లి చేయాలంటే. అలాంటి తెలిసిన వాళ్ళు ఎవరు జేసుకోరు. ఆ ఊర్లో ఎవరు జేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడినప్పుడు ఓ 3, 4 ఊర్లలో కొంతమంది పేద పిల్లవాళ్ళుంటారు కదా! పేద పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. భగవంతుడు ఎట్లా కలుపుతాడు మన్ని ఒకళ్ళు బద్ధకంగా ఉంటే ఇంకొకళ్ళు మహా చురుగ్గా ఉంటారు. అది మనం జూసుకోండి మీరు ఎప్పుడైనా సరే ఒకళ్ళ కోపం ఎక్కువుంటే ఒకళ్ళ కోపం అస్సలుండదు. ఒకళ్ళు ఎక్కువ ఏడుస్తే ఒకళ్ళేమో ధైర్యవంతులుగా ఉంటారు. ఒకళ్ళు పిరికిగా ఉంటే ఒకళ్ళు విపరీతమైన ధైర్యం. ఒకళ్ళు నవ్వుతూ ఉంటే ఒకళ్ళు సీరియస్‌గా ఉంటారు. 2 సరిగ్గా పర్ఫెక్ట్‌గా దొరికే కాంబినేషన్ చాలా తక్కువ. అట్లానే భగవంతుడు కలపడం గూడా ఎలా కలుపుతాడు? మనకి ఆ బ్యాలెన్స్ ఉండేటట్టు కలుపుతాడు.
ఎక్కడో సోమరితనంగా ఉన్న ఇతను, ఎక్కడో మహా చురుగ్గా ఉన్న ఒక 3, 4 ఊర్ల తర్వాత అవతలున్న ఆ అమ్మాయి. మహా చురుకు. ఎంత చురుకంటే ఇంటి పనులు, వంట పనులు య ఒక 50 మందికి ఎడం చేత్తో వండేసి పెట్టేసే రకం. అంత బాగా, అంత బాగా చేస్తదనమాట. ఇక చేసేటప్పటికి ఆహ్, పెళ్లి కుదిరింది. ఇతని ఆహ్, ఒక వారం రోజులుంటే తెలిసిపోతుంది గదా! భర్త పద్ధతి. తెలిసింది. నచ్చలేదు. ఏం జేస్తది? ఆ కాలంలో విడాకులు అవేం లేవుగా. ఇంటికెళ్ళిపోతానని ఇంక లేదు గదా! ఇంక అట్లనే ఏదో ఒక్కర్తే ఉంది. ఇంటి పని చేసుకుంటుంది. అంతలో ఈ అబ్బాయి నాన్న చనిపోయాడు. సో, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంటి పని జేసుకుంటుంది. పొలం పని గూడా తినే జూసుకుంటుంది. అతను ఏ పని చేయడు. అట్లా కాలం గడిచింది. గడవంగానే ఒక బాబు పుట్టాడు ఆ అమ్మాయికి. మరి పొలానికి తీసుకెళ్ళాలంటే మరి నోట్లోకి 4 వేలు ఎళ్ళాలంటే ఏదో ఒక పని జేయాలి గదా! ఎవరో ఒకళ్ళు పని జేయాలి. మొగుడు పని జేయడం తెలిసింది తనకి. తినైనా ఎళ్లి చెయ్యాలి. సరే పిల్లవాడిని తీసుకొనెళ్తే అక్కడ ఇబ్బందిగా ఉంటది. అయినా అట్లానే ఏదో తీసుకొని వెళ్ళింది. పిల్లవాడిని అక్కడ పక్కన ఉయ్యాల్లో వేస్తూ ఊపుతూ తిను పని జేసుకునేది. అయినా ఇతనికి ఏమి వంట పట్టేది గాదు. మా భార్య ఇంత కష్టపడుతుంది అనే అసలు ఫీలింగ్ గూడా లేదు. అసలు ఏమీ లేదు. ఈ పిల్లోడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎత్తుకొని మోసి కూర్చోవడం కష్టంగా ఉంటది. పిల్లవాడికి ఏడాది, ఏడాదిన్నర ఏళ్ళొచ్చాక చాలా సేపు ఎత్తుకోలేం. చిన్న పిల్లల్ని ఎత్తుకున్నంత ఎత్తుకోలేం పిల్లల్ని. 2 ఏళ్ల దాకా దగ్గరకొస్తే ఏదో కాసేపు ఎత్తుకోగలం గానీ, ఎక్కువ సేపు ఎత్తుకోలేం. ఇక పని అవ్వట్లేదని ఏం చేసింది, ఒకరోజు వర్షం పడుతుందని ఏదో ఆహ్, నీళ్ళు ఆహ్, సరిగ్గా పోవట్లేదనమాట. కాలువలో అన్ని కాలువదంతా పొంగి పొర్లిపోతుంటే అది అడ్డు పెట్టడానికి ఏదో చిన్న పని మీదకెళ్ళింది. ఈ చిన్న పని కోసం వర్షంలో పిల్లవాడిని ఏం తీసుకెళ్ళాలి అని చెప్పి మొగుడు దగ్గర వదిలేసి వెళ్ళింది. ఈడసలే సోమరితనం గదా! ఆ పిల్లవాడికేమో నడకొచ్చింది. నడకొచ్చి వాడు ఇంటి పక్కనే ఉన్న ఆ వర్షంలో బయటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఇంటి పక్కనే ఉన్న గుంతలాగా ఉంటది గదా! ఆ గుంతలో పడిపోయేవాడు. అంత కరెక్ట్ టైంకొచ్చింది. వచ్చి ఇంకా ఆ రోజు ఆమెకి రియలైజేషన్ అయిందనమాట. ఇంక ఇతను పనికి రాడు. కన్న కొడుకు పక్కనున్న నీళ్ళల్లో పడుతున్నా పట్టించుకోనంత ఎదవ నా భర్త అవ్వడం నా కర్మ. నేను వెళ్ళిపోతాను అనేసి చాలా కోపంగా వదిలేసి నేనింక వేరే మా పుట్టింటికెళ్ళిపోతాను. ఇక్కడుంటే మాటలు పడాల్సొస్తది అందరి దగ్గర. నా వల్ల గాదు. అక్కడ ఈ పనేదో అక్కడ చేసుకొని నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. ఊర్లు గదా! ఎన్నో ఊర్లు దాటాలి. 3 ఊర్లో ఏమో దాటాలి. ఆ రోజుల్లో ఏంటంటే ఊర్లు నడక ప్రయాణమే. అయితే ఊర్లు మధ్యలో చిన్న అడవిలాగుండేది. అడవి అంటే అక్కడ ఎక్కువ ఎవరెళ్ళేవారు గాదు. ఊర్ల మధ్యలో అది ఒక ఏమంటారు డివైడర్ అన్నమాట. అట్లా ఊర్ల మధ్యలో అయ్యేటప్పటికి ఏం చేసింది ఈ అమ్మాయి వెళ్తూ ఉన్నప్పుడు ఓ చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది. ఏడవగానే ఒక దారిన పోయే అతను అక్కడ ఎవరో ఒక ముసలాయనొచ్చి అడిగితే కథ చెప్పిందన్నమాట. ఇట్లా అయిందంటే ఆ ముసలాయన జాలిపడి "మా ఇంటికి రా, నీకు నేను కథ వింటాడు." ఆ ముసలాయన కథ విని "మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. పక్క ఊర్లోనే" ఇంకా వాళ్ళ సొంత ఊరికెళ్ళలే. పక్క ఊర్లోనే. మాకు పక్క ఊర్లోనే ఉంది. ఇల్లుంది. అక్కడ పని చేసుకుంటూ బ్రతుకు బ్రతుకుతారు చూసుకో. మా పిల్లవాడిని మా భార్య చూసుకుంటుంది. మాకు ఒక ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ళతో పాటు పెరుగుతాడులే పర్లేదు. నేను చూస్తే జాలిగా ఉంది. చెల్లెల్లాంటి దానివని తీసుకెళ్ళాను. ఈ కథంతా ఎవరు విన్నారు? ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం వినింది. దెయ్యం చాలా తరించిపోయింది. అసలు ఏంటి ఇట్లా అయిపోయిందని. అని ఏం చేసిందంటే ఆ దెయ్యం వీడింటికెళ్ళింది. ఎళ్లి చూస్తే వీడలా కూర్చొనున్నాడు. అసలు ఏ ఉలుకు పలుకు లేదు, ఆ సోమరితనం లేదు, ఏమీ లేదు. ఆ దెయ్యం వెళ్లి చూడంగానే "ఎవరు నువ్వు?" అని అడుగుతాడతను. నేను దెయ్యాన్ని అంటే, సోమరితనం గదా! భయపడే ఓపిక, ఆ ధైర్యం అది గూడా లేదు. అసలు ఏమీ లేదు. "నువ్వు ఇంత సోమరి అని నాకు తెలీదు. నేను నీలాగా ఒకప్పుడు సోమరిగానే ఉండేవాడిని. నీకు నేనొక కథ చెప్తాను. ఆ కథ చెప్పిన తర్వాత నీకు కావాల్సినంత నేను డబ్బులు గూడా ఇస్తాను. కానీ నువ్వు నాతో పాటు రావాలి" అంటది. నమ్మాలా? నమ్మొద్దా వాడిని? అసలే లేసి ఇక్కడ నడిచే అంత ఓపిక నాకిది లేదు. కానీ డబ్బులిస్తా అంటుంది గాబట్టి డబ్బులెలాగో అవసరం గదా! ఇప్పుడు పెళ్ళాం గూడా ఎళ్ళిపోయింది. ఫుడ్ పెట్టడానికి, తిండి పెట్టడానికి ఎవరు లేరు. డబ్బులవసరం. ఒక ఆలోచనొచ్చింది ఇతనికి. ఇక తప్పేటట్టు కనిపించట్లేదు ఇతనికి. అప్పుడు బయలుదేరతాడు. ఆ దెయ్యంతో పాటు బయలుదేరతాడు. ఆ దెయ్యం ఎక్కడికో తీసుకెళ్తది. తీసుకెళ్తున్నప్పుడు ఒక కథ చెప్తది. నేను నీలాగే ఉండేవాడిని. నీ అంత సోమరి గాదు. కనీసం బయట కొంచెం తిరిగేవాడు. కానీ ఏ పనులు పట్టించుకునేవాడు గాదు. ఇంటికి కావాల్సిన తల్లి, నాన్న, చెల్లి ఉండేవారు వాళ్ళ ఇంట్లో ఆ దెయ్యానికి. కానీ ఒక్కనాడు కూడా పట్టించుకోలేదు. మా చెల్లికొకసారి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినప్పుడు ఆ డబ్బులు అమ్మడానికి డబ్బులు మార్పిడి తెచ్చుకోవాలి గదా! బంగారం ఇంట్లో పాత బంగారం, నగలన్నీ ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటారు పెళ్లి జేయడానికి.
అలానే కొత్త బంగారం కొనుక్కొని తీసుకొస్తారు. పెద్దవాళ్ళిచ్చిన బంగారం అది అట్లా ఇచ్చేయరు ఒక్కోసారి. పెళ్ళికి ఖర్చులు కావాలనేసి అది అమ్ముకొని, ఆ టైంకి కొంచెం బంగారం పిల్లకు పెట్టి మిగతాదంతా పెళ్ళికి ఏర్పాట్లకు చేస్తారు. అలా వెళ్ళినప్పుడు మా నాన్నకి ఎవరో వెంటపడుతున్నారని భయమేసి వాళ్ళు తప్పించుకొని ఒక మర్రి చెట్టు కింద బంగారం పెట్టాడు. దాచిపెట్టాడు. బంగారం, అంతా తెచ్చుకున్న డబ్బులు అన్నీ ఆ మర్రి చెట్టు కింద దాచిపెట్టాడు. దాచిపెట్టి ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికి అతనికి కారు గుద్దేసింది. ఈ కారో ఏదో ఎడ్ల బండో ఏదో ఎద్దు గుద్దేసిందో ఏదో గుద్దేసింది. ఇక ఆయన చనిపోబోయే ముందు నాకు చెప్పాడు. ఏమని? ఇలా మర్రి చెట్టు కింద పెట్టాను. నువ్వెళ్లి తీసుకొని రా. పిల్లలకి చెల్లికి పెళ్లి చేయాలి. నీదే బాధ్యత అనగానే అప్పుడు నాలో మార్పు కలిగింది. మార్పొచ్చింది. అరే! నాన్న ఇంత చేశాడు. నేనింత ఇదిగా ఉన్నాను. అసలు నేనెందుకిట్లా ఉన్నాను అని మార్పొచ్చింది నాలో. కానీ ఏమైంది అప్పటికే మర్రి చెట్టు దగ్గరికెళ్ళేటప్పటికి నా వెంట ఎవరో దొంగలు పడుతున్నారని గుర్తుపట్టాను నేను. ఎవరో నా వెంట పడుతున్నారని. అందుకు నేను వేరే దగ్గరికెళ్ళా. వేరే చెట్టు దగ్గరికెళ్ళా. మర్రి చెట్టు కిందకెళ్ళా. ఎళ్లి తవ్వడం మొదలెట్టా. అప్పట్లో బ్యాంకులు అవేవి ఉండేవి గాదేమో. అది తవ్వడం మొదలెట్టా తవ్వడం మొదలెట్టాను. అంటే మరిపించడానికి వాళ్ళని. వాళ్ళేం జేశారు, ఇతన్ని చెట్టుకి కట్టేసి, ఈ దెయ్యాన్ని చెట్టుకి కట్టేసి, వాళ్ళు తవ్వడం మొదలెట్టారు. తవ్వినప్పుడు ఏం దొరకకపోతే వీడిని చంపేశారు. అయితే ఈ దెయ్యం ఎలా చనిపోయింది, నాన్నకి నాన్న మాట మాట ఇచ్చి గూడా పెళ్లి చేయలేకపోయాడు చెల్లికి. చెల్లి పెళ్లి గాకుండానే చనిపోయింది. తల్లి గూడా చనిపోయింది. ఆ దెయ్యం ఫ్యామిలీ మొత్తం తన సోమరితనం వల్ల చనిపోయింది. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు కొంచెం మారాడు గదా! మారిందేదో ముందు మారుంటే వాళ్ళ నాన్న ఇంత ఇబ్బంది పడేవాడు కదా! ఇద్దరు కలిసి ఎళ్ళేవారు, బంగారం తెచ్చుకునేవారు, ఏదో ఒకటి చేసేవారు. ఇలా నాన్నకి చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ ఎప్పుడు బాధ్యత లేదు. బాధ్యత లేకుండా పెరిగాడు. అదే చెప్తాడన్నమాట. నేను ఆహ్, బాధ్యత లేకుండా ఉన్నప్పుడు ఇల్లంతా ఇబ్బంది పడింది. బాధ్యత లేని మనుషులుంటే. అది సోమరితనం గానీ, అలవాట్లు గానీ, ఏదైనా ఉంది బాధ్యత లేదు అనేటప్పటికి ఇల్లంతా బాధపడింది. అలా మా ఇల్లంతా చనిపోయింది. ఇదిగో ఇక్కడున్నాయి డబ్బులు. ఇందాక మీ ఆవిడని చూసాను. బాగా ఏడ్చింది. చాలా బాధపడింది. ఆమె ఎంతో కష్టపడి ఇన్ని రోజులు నిన్ను చూసుకుంది. నీకు తల్లిలాగా చూసుకుంది నీ భార్య. పిల్లోడిని నువ్వు ఒక అరగంట సేపు గూడా ఉంచుకోలేవు. అది చాలా తప్పు. సో, నువ్వు చేసింది తప్పు అని ఆహ్, దెయ్యం ఈ అబ్బాయికి తెలియజేసింది. తెలియజేయగానే ఈ అబ్బాయి ఏం జేశాడు, ఏంటో మార్పు అనేది ఎప్పటినుంచో ఎట్లా వస్తదో తెలీదు మనకు. ఒక్కొక్కసారి ఆ మార్పొస్తది. ఆ మార్పు స్టార్ట్ అయింది ఈ మనిషిలో, ఈ అబ్బాయిలో. ఆ డబ్బులు ఏవైతే ఇచ్చాడో ఆ దెయ్యం, ఆ దెయ్యానికేం అవసరం డబ్బులివ్వాలని, కానీ ఆ దెయ్యం కనెక్ట్ అయింది ఈ అబ్బాయితోటి. ఎందుకంటే ఆ దెయ్యం గూడా ఒకప్పుడు అలానే ఉంది గాబట్టి. ఆ డబ్బులన్నీ తీసుకొని బయలుదేరాడు ఇతనింటికి. ఇంటికి బయలుదేరేటప్పటికి అన్నీ గుర్తొస్తున్నాయి. వాళ్ళ భార్య ఎలా వండి పెట్టేది, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు గూడా ఎక్కువ పట్టించుకోకపోతే వాళ్ళ భార్య దాన సంస్కారాలు చేసింది. ఆహ్, ఆహ్, ఎప్స్ చనిపోయినప్పుడు అవన్నీ చేసింది వాళ్ళ భార్యే. పిల్లవాడిని చూసుకుంది, పొలం పనులకెళ్తుంది. అవన్నీ గుర్తొస్తున్నాయి తనకి. అరే! ఇంత చేసిందా నా భార్య, నేనిట్లా ఎందుకున్నాను అని ఆలోచనొచ్చింది. ఫస్ట్ ఎరుక రావాలి. ఏ దానికైనా ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. ఎరుక ఇప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళంగానే ఆ రోజు ఎప్పుడు లేనిది ఇల్లు ఎంతో అద్భుతంగా ఉన్నట్టు అనిపిచ్చింది. బయట నుంచి లోపలికి ఇంటికొస్తుంటే, అరె! నేను ఏమి చేయకుండానే మా ఇంట్లో ఇంత బావుందా? అంటే నా భార్య ఎంత చేసింది ఈ ఇల్లుని ఇట్లా ఉంచడానికి. ఈ ఇల్లు బయట పూలున్నాయి, అక్కడ మొక్కలున్నాయి, ఇక్కడ పక్కన మల్లెపూలున్నాయి, కూరగాయలున్నాయి, ఓ చిన్న బావిలాగా ఉంది. ఇన్నున్నాయా మా ఇంట్లో? నేనెప్పుడు గుర్తించలేదే! అని అనుకోని ఎప్పుడైతే ఎరకొచ్చిందో, మళ్ళీ భార్యని ఎతుక్కుంటూ వెళ్ళి అన్ని ఊర్లల్లోకెళ్ళి అడిగి, నా భార్య ఎక్కడైనా ఉందా అని చెప్పి, వాళ్ళ భార్యని నేను మారాను అని చెప్పి తిరిగి తీసుకొస్తాడు. ఇందాక ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు ఈ కథలో లాగానే మనందరికీ కూడా కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలుంటాయి. అది కోపం గానివ్వండి, ఒక్కొక్కసారి ఆహ్, ఆహ్, ఇలా సోమరితనం కానివ్వండి, అన్నిట్లో కాకపోయినా ఏదో సోమరితనం గాని, బాధ్యత లేకపోవడం గాని, లేకపోతే వేరే వాళ్ళ మీద కుళ్ళుకోవడం గాని, ఏవైనా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కొన్ని అరిషడ్ వర్గాలని కూడా కొన్ని చెప్పుకున్నాం మనం ముందు క్లాసెస్‌లో. ఏదున్నా సరే మనకి ఎరుక రాగానే అంటే ఈ విజ్ఞానం తెలుసుకుంటున్నాం కదా! ఈ జ్ఞానం అంతా వస్తుంది. ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతున్నాము. సత్సంగాలు చేసుకుంటున్నాం.
ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసుకుంటున్నామో, జ్ఞానం, ఎరుక వచ్చిందో, నెక్స్ట్ టైమ్ మనం ఆ తప్పు, ఆ వీక్ మూమెంట్ వచ్చినప్పుడు అంటే కోపమొచ్చినా, లేకపోతే ఏడుపొచ్చినా కొంతమంది ఉంటారు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరిని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏడ్చి. అట్లాంటి ఇది నెగెటివ్ ఎనర్జీస్ ఏదున్నా గూడా, నెగెటివ్ ఆలోచనలు ఏదున్నా గూడా కొంతమంది ప్రతీదీ నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. 100 పనులు మంచిగా అవుతే, ఒక్క మార్కు పిల్లలకి తక్కువొచ్చినా, లేకపోతే ఒక్కటేదైనా చిన్న తప్పైనా, ఆ తప్పు గురించే మాట్లాడతారు. 100 గురించి మాట్లాడరు. అట్లాంటి నెగెటివ్ పీపుల్ అలా అలాగా అలాంటి అలవాట్లు మనలో ఉన్నా, లేకపోతే సోమరితనం ఉన్నా, ఇట్లాంటివి ఏదున్నా కూడా మనకి ఈ కథల వల్ల ఎరుక వస్తది. ఆ ఎరుక వచ్చినప్పుడు మాత్రం మాస్టర్స్ ఒక మూమెంట్ తీసుకొని, ఒక 1 మినిట్ తీసుకొని ఆలోచించండి. మారాలి. లేకపోతే ఆ దెయ్యం జీవితం లాగానే ఇంట్లో వాళ్ళందరూ బాధపడిపోతారు. ఆ కర్మ మనకి ఉత్తిగనే రాదు ఆ కర్మ. ఆ దెయ్యం అందుకే దెయ్యంలాగా అయింది. దాని కర్మ ఎంతో తీర్చుకోవాలి. ఎన్ని జన్మలెత్తితే అది మళ్ళీ మానవ జన్మెత్తి కర్మ తీర్చుకోవాలి. అన్ని తప్పులు చేసింది. మనం అనుకుంటాం ఎవరినైనా కొడితే, తిడితేనే కర్మలు అని, చెడు కర్మలు అని. ఏం చేసినా కూడా ఇట్లా బాధ్యత లేకుండా మనం పుట్టినందుకు ధర్మం నిర్వర్తించాలి. భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే గదా! పుట్టినప్పుడు మన ధర్మంతో ఏది చేసినా ధర్మంగా జేయాలి. మన భర్తగా ధర్మం వహించాలి. భార్యగా గూడా ధర్మాన్ని కంప్లీట్ చేసుకోవాలి. తల్లిగా, అమ్మగా, నాన్నగా, తాతయ్యగా, నానమ్మగా, అత్తగా ఎట్లా ఉంటే అట్లా. ఏ రోల్ మనం ప్లే చేస్తున్నామో దానికి ధర్మంగా ఉండేటట్టు చూడాలి. అంటే ఏంటి బాధ్యతలన్నీ తీర్చుకోవాలి. దానికి ఈ అడ్డులు రాకూడదు. ఇలాంటి ఆహ్, మధ్యలో ఇలాంటి అర్షడ్ వర్గాలు గాని, ఇలాంటి అలవాట్లు గాని అడ్డొచ్చాయనుకోండి, ఆహ్, ఆహ్, ఆ రోల్‌కి మనం న్యాయం జేయట్లేదు. ఆ రోల్‌కి న్యాయం చేయనప్పుడు ఏమవుతది? మళ్ళీ జన్మెత్తాల్సిందే. అంతే. ఇంత జ్ఞానాన్ని మనం ఈ జన్మలో నేర్చుకుంటున్నాం గాబట్టి, అది తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మానుకోమంటే అది మానడం చాలా కష్టం. అది మన అర్షడ్ వర్గాల క్లాసులో తెలుసుకున్నాం ఆల్రెడీ. కానీ మనం చేయగలిసిందేంటంటే తగ్గించుకోవడం. కోపమొస్తుందనుకోండి, మీరు కోపం పర్సనాలిటీ. ఓకే. అంటే చిన్న చిన్న వాటికి కూడా సుర్రున కోపమొస్తదనుకోండి, ఒక్కోసారి ఆ చిన్న చిన్న విషయాలు కోపం రాకుండా ఉండేటట్టు తగ్గించుకోండి. భగవన్నామ స్మరణ చేసుకోవడమో, కోపమొచ్చినప్పుడు డీవియేట్ చేసుకోవడమో, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, బయటికెళ్ళిపోవడమో ఏదో ఒకటి. అట్లాంటిది. అట్లాంటిది చేసుకున్నారనుకోండి, అప్పుడు తప్పకుండా, తప్పకుండా మీరు ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రాగలరు. అంటే కర్మలు తగ్గించుకోగలరు. 100 సార్లు అవ్వాల్సిన గొడవ 30 సార్లు అవుతది. అంటే తగ్గింది. అది. మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వహిస్తాము. మన తప్పులు తగ్గించుకుంటాం. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ
తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది.
ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు
ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.